ఆయన ఒక మాటంటే ఈయన ఒక తూటా పేలుస్తాడు. ఆయన ఆధారాలు చూపమంటే ఈయన ఏకంగా సర్టిఫికెట్లు ముందు పెట్టేస్తాడు. నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. నేను తప్పుంటే శిక్ష అనుభవిస్తా, తప్పుంటే ప్రజల ముందు రోడ్లో నిలబడి క్షమాపణ చెప్తా. ఒక్క డాక్యుమెంట్ 20 కాదు, ఒక్క డాక్యుమెంట్ దాంట్లో నిజమని గన నువ్వు రుజువు చేయగలిగితే శాసన మండలిలో అడుగుపెట్టినా. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద నేను ఆధారాలతో కూడినటువంటి నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. అంటే ఆధారాలు చూపించడం జరిగింది ఆయనకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి. అయితే చంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు 3 ప్రెస్ మీట్లు పెట్టాడు. 3 ప్రెస్ మీట్లో కూడా అయి నకిలీవి, గోవర్ధన్ రెడ్డి కబ్జాకోరు, గోవర్ధన్ రెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్లకు ముఠా నాయకు, ఆ ముఠాకి నాయకుడో సూత్రధారో పాత్రధారో తెలియట్లేదు. అదే ఏది చెప్తాడో పాప 2-3 రోజులు అది కూడా చెప్పొచ్చు. నేను చెప్పింది అయ్యా నా దగ్గర ఆధారాలతో కూడినటువంటి పత్రాలు ఉన్నాయి, నేను ముందు పెట్టా. నువ్వు దానికి సంబంధించి ఈ ఆధారాలు నిరాధారమైన చూపిస్తే రాజకీయ జీవితాన్ని నుంచి వైదొలగడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఏ శిక్ష పడ్డా సరే దానికి నేను బాధ్యత వహించాల్సినటువంటిది ఉంది అని చెప్పి పదే చెప్పడం జరిగింది. 24 hours నీకు టైం ఇస్తుండా. రేపటి లోపల నువ్వు కంప్లైంట్ ఇవ్వకపోతే రేపు నేను పోలీస్ స్టేషన్కు పోయి నీ మీద ఫిర్యాదు ఇస్తుండా. నీ నకిలీ పత్రాల గుట్టు తీయమంటుండా, నీ ముసుగు తీయమంటుండా. ఎత్తి కటకటాలు లోపల పెట్టించేందాకా నేను నిద్రపోయే ప్రసక్తిలా. నేను ఆరోపణలు చేశా, నేను పోలీస్ దగ్గరికి పోయి ఏం చెప్పాలా? నువ్వు ఎంత దారుణంగా మాట్లాడుతున్నట్టు, లేదంటే 24 గంటలు ఆయన ఫిర్యాదు చేస్తాను పోలీసు. చంద్రమోహన్ రెడ్డి నువ్వు నటించబాక. నీ నటనలు చాలా చూసా నేను, జిల్లా ప్రజానీకం గమనిస్తుంది. నువ్వు ఏ విధంగా నటిస్తున్నావంటే వేదాయపాలెంలో ఏదన్నా జరిగితే 4th టౌన్ పోలీస్ స్టేషన్ కేసు తీసుకోదు, పెనా బ్రిడ్జి మీద గొడవ జరిగితే కోవూరు పోలీసులు రారు. అటువంటిది హాంకాంగ్, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ లో జరిగినటువంటి దాన్ని నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లోనూ నెల్లూరు స్టేషన్లో నువ్వు ఫిర్యాదు ఇస్తే నువ్వు సస్యలేడి కింద లెక్క. నిన్ను నీ నకిలీ పత్రాలు తయారు చేసిన ముఠాని లోపల పెట్టించేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తిలా. నేను ఛాలెంజ్గా తీసుకుంటున్నా. రాజకీయాల్లో 40 years 40 సంవత్సరాలు అది స్ట్రగుల్ లైఫ్. నువ్వేం మాట్లాడుతున్నావు? నీ పత్రిక ఏం రాస్తుంది? నా ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే, ఈరోజు చూస్తే దాంట్లో తేడా ఉండే ప్రసక్తిలే. జనాల దృష్టిలో గల అబ్బో చంద్రమోహన్ రెడ్డి చాలా ఫోర్స్ గా ఉన్నాడు, అందుకని చెప్పి పోలీసులు కూడా విచారణ చేయమన్నాడు అని చెప్పి దీనికి సంబంధించి నిఘా సంస్థలు దేశ స్థాయిలో ఉన్నాయి. అదేమిటి 24 గంటల లోపల పాపం చంద్రమోహన్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఇంకా వస్తాయేమో బయటికి, అదేదో ఫుల్ స్టాప్ పడిపోతే క్లోజ్ అయిపోతే 24 గంటల లోపల ఇచ్చేస్తాను అని చెప్పానని. నేను నీకు చెప్పేది, నీకు ఇచ్చినటువంటి ఆధారాలని నీకు చెప్పాల్సిన అవసరంలో ఎవరికి ఇస్తున్నానో, సిబిఐకి ఇస్తానా, ఈడీకి ఇస్తానా, ఫెరా చట్టం ఉల్లంఘైందా, ఫెమా ఉల్లంఘనబడిందా, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్షన్ నువ్వు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఇవి ఉన్నాయా లేవా? గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు 10 మంది ఇచ్చినా నన్ను అవినీతి పరుడిగా మార్చాలంటే నీ తరం కాదు. నేను నీ ఆరోపణలు చూసి భయపడన్నా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? దిగొచ్చావా? 40 ఏళ్ళు నేదురుమల్లి దగ్గర నుంచి, ఆనవాళ్ళ దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, కేసీఆర్ దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దాకా వాళ్ళందరి మీద పోరాడిన వాళ్ళం మేము. నిత్యం ప్రజల కోసం పోరాడిన వాళ్ళం, ఉద్యమాలు చేసిన వాళ్ళమే. ఆఫ్టర్ ఆల్ గోవర్ధన్ రెడ్డిని చూసి నేను పారిపోతానా? మొన్న ఒక పవర్ ప్రాజెక్ట్ చెప్పా, సాగర్ పవర్ ప్రాజెక్ట్ అని. ఇదిగో ఈరోజు త్రిమూర్తి పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్లో నువ్వు డైరెక్టర్గా ఉండవు, ఇదిగో ఆధారం నువ్వు డైరెక్టర్గా ఉండవని. కాదని చెప్పు పాని, నీ పేరుతో ఉంది డాక్యుమెంట్, అవైలబిలిటీ ఉన్న డాక్యుమెంట్, ఈరోజు డౌన్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్. అదేవిధంగా ఆయన సతీమణి సోమిరెడ్డి జ్యోతి గారు, ఆమె పేరుతో త్రిమూర్తి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, సాగర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, సాయి స్ఫూర్తి ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. సాయి స్ఫూర్తి ప్రైవేట్ లిమిటెడ్ లో ఆమె డైరెక్టర్ గా రిజైన్ చేసింది. 2 కంపెనీలు ఆమె డైరెక్టర్ గా ఉంది. ఇది వాస్తవమా కాదా నువ్వు నిర్ధారించి చెప్పు. నేను మీ మాదిరిగా పార్ట్ టైం వాళ్ళని కాదు, నేను ఫుల్ టైం అవైలబుల్గా ఉంటా. నేను అమెరికా పోతే అమెరికా, మలేషియా పోతే మలేషియా, సింగపూర్ పోతే సింగపూర్. నేను దాచిపెట్టి దొంగ పాస్పోర్ట్ల మీద పోయేదానికి ఎట్లా కనిపిస్తున్నాను గోవర్ధన్ రెడ్డికి? నేను ఏమనుకుంటున్నాడు గోవర్ధన్ రెడ్డి అంటే? ఏమనుకుంటున్నావు నువ్వు? రాజకీయాల్లో నీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే అవతల వాళ్ళు బలహీనలు అనుకుంటున్నావా నువ్వు? ఒక 4 నేసుకొని ఇంకా ఈయన అబద్ధం చెప్పు పాని, ఇది 4th అని చెప్పు. ఈ రోజు నీ ముందున్నటువంటి ఆధారం ఇది, దీన్ని చెప్పు. నువ్వు వీటికి సంబంధించి సమాధానం చెప్పు. ఎంతసేపటికి డొంక తిరుగుడు సమాధానాలు చెప్పి తప్పించుకోవడానికి చూస్తున్నావు తప్ప ఎక్కడైనా సరే సూటిగా ఒక సమాధానం చెప్పేటువంటి పరిస్థితి నీ దగ్గర ఉందా?
చెప్పగలుగుతున్నావా? ఎందుకు జనాలు పుకారించో, మభ్య పెట్టో, మోసగించో, ఏదో ఒక విధంగా నేను బయటపడిపోవాలి ఇంట్లో నుంచి, కేసులో నుంచి, అందుకని 24 గంటల కోరు. నువ్వేంది నాకు టైం ఇచ్చేది?